రద్దీ వేళల్లో రెండింతల ఛార్జ్. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందట. సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా. యాప్లో సూచించిన మార్గంలోనే ప్రయాణం. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం. మరి వాడు క్యాన్సిల్ చేస్తే 10% రిటర్న్ మన అకౌంట్లో కూడా పడాలి కదా. మరి ఇందులో మార్గదర్శకాలు ఇట్లాంటివి బెటరా? రద్దీ ఉన్న ప్రాంతాలలో ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చాడు. ఈపాటికే మస్తు పెంచున్నారు. సరే పెంచరు, ఓకే పెంచినారు. కనీసం ఎవరైతే ఆ కార్మికులు, ఆ గిగ్ వర్కర్స్ ఉన్నారో, ర్యాపిడో, ఓలా, ఉబర్, ఈ కార్మికుల కన్నా కనీసం ఏమన్నా కమిషన్ పెంచాలన్న ఆలోచన మన కేంద్రం చేస్తున్నదా? దాని గురించి మాత్రం పట్టించుకోం. ఎందుకంటే విదేశీ కంపెనీలైన ఈ ఓలా, ఉబర్ ఇట్లాంటి కంపెనీలను మనం కాపాడుకోవాలి. వాళ్ళకి లబ్ధి చేకూర్చాలా. ఇప్పుడు కస్టమర్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు పోతాయి అంటున్నారు. మరి అవతల ఉన్న క్యాబ్ క్యాన్సిల్ చేస్తే కంపెనీ మీద పడాలి కదా. ఇంత డబ్బులు పెంచుతున్న, ఇంత రద్దీ ప్రాంతాల్లో రెండింతల ఛార్జ్ అంటున్నా, మరి రెండింతల కమిషన్ కూడా ఆ క్యాబ్ డ్రైవర్కి రావాలి కదా. వస్తుందా? అది కూడా పెట్టాలి. మరి ఆ నిర్ణయం ఏమో కంపెనీలకు వదిలేస్తాయి, ఛార్జీలు పెంచే నిర్ణయం మాత్రం మీరు తీసుకుంటారు. రద్దీ వేళల్లో రెండింతల ఛార్జ్. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి క్యాబ్ సేవల సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందట. సరైన కారణం చెప్పకుండా రైడ్ రద్దు చేస్తే ఛార్జీ మొత్తంలో 10% జరిమానా. యాప్లో సూచించిన మార్గంలోనే ప్రయాణం. మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం. మరి వాడు క్యాన్సిల్ చేస్తే 10% రిటర్న్ మన అకౌంట్లో కూడా పడాలి కదా. మరి ఇందులో మార్గదర్శకాలు ఇట్లాంటివి బెటరా? రద్దీ ఉన్న ప్రాంతాలలో ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చాడు. ఈపాటికే మస్తు పెంచున్నారు. సరే పెంచరు, ఓకే పెంచినారు. కనీసం ఎవరైతే ఆ కార్మికులు, ఆ గిగ్ వర్కర్స్ ఉన్నారో, ర్యాపిడో, ఓలా, ఉబర్, ఈ కార్మికుల కన్నా కనీసం ఏమన్నా కమిషన్ పెంచాలన్న ఆలోచన మన కేంద్రం చేస్తున్నదా? దాని గురించి మాత్రం పట్టించుకోం. ఎందుకంటే విదేశీ కంపెనీలైన ఈ ఓలా, ఉబర్ ఇట్లాంటి కంపెనీలను మనం కాపాడుకోవాలి. వాళ్ళకి లబ్ధి చేకూర్చాలా. ఇప్పుడు కస్టమర్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు పోతాయి అంటున్నారు. మరి అవతల ఉన్న క్యాబ్ క్యాన్సిల్ చేస్తే కంపెనీ మీద పడాలి కదా. ఇంత డబ్బులు పెంచుతున్న, ఇంత రద్దీ ప్రాంతాల్లో రెండింతల ఛార్జ్ అంటున్నా, మరి రెండింతల కమిషన్ కూడా ఆ క్యాబ్ డ్రైవర్కి రావాలి కదా. వస్తుందా? అది కూడా పెట్టాలి. మరి ఆ నిర్ణయం ఏమో కంపెనీలకు వదిలేస్తాయి, ఛార్జీలు పెంచే నిర్ణయం మాత్రం మీరు తీసుకుంటారు.